హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు సితారా యూట్యూబ్ ఛానల్. ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా రైతులకు మన ఏపీ రాష్ట్ర ప్రభుత్వం ఊహించని శుభవార్తనైతే తెలిపింది. రైతుల ఖాతాలలో 2 పథకాలకు సంబంధించి డబ్బులు అనేది కూడా జమ కాని రైతులు ఎవరైనా ఉన్నట్లయితే వెంటనే కూడా వారందరూ ఇలా చేస్తే వారి యొక్క ఖాతాల్లో వెంటనే కూడా డబ్బులు జమ అవుతాయనైతే తెలిపింది. ఇప్పటికే అనేక పథకాల ద్వారా మన ఏపీ రాష్ట్ర ప్రభుత్వం అయితే రైతులకు మేలు చేస్తుంది, డబ్బులు అనేది కూడా అందజేస్తుంది. వీటితో పాటు ఇప్పుడు సరికొత్త పథకాలు అనేది కూడా తీసుకురావడం జరిగింది. ఈ పథకాలు అనేది కూడా రైతుల ఖాతాలలో కూడా జమ చేసేందుకు అన్ని రకాలుగా అయితే కేబినెట్ ఆమోదం తెలిపింది. అదేవిధంగా ఈ 2 పథకాల డబ్బులు అనేది కూడా ఏ పథకాలకు సంబంధించి డబ్బులు జమ అవుతాయి, ఎంత డబ్బులు అనేది కూడా జమ చేస్తున్నారు, అలాగే ఏ రైతుల ఖాతాలలో ఈ డబ్బులు నేరుగా అయితే జమ అవడం జరుగుతుంది. మొదటగా జిల్లాల వారీగా జమ చేస్తున్నారు కాబట్టి మొదటగా ఏ జిల్లాల వారికి డబ్బులు అనేది కూడా జమ చేస్తారు, పూర్తి వివరాలు కూడా ఈ వీడియోలోకి వెళ్ళి మనం తెలుసుకుందాం. వీడియోలోకి వెళ్ళే ముందు స్మాల్ రిక్వెస్ట్, ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా రైతులకు సంబంధించి, విద్యార్థులకు సంబంధించి, మహిళలకు సంబంధించి ఎప్పటికప్పుడు అప్డేట్ అనేది కూడా మన ఛానల్ ద్వారా వెంటనే తెలుసుకోవాలనుకుంటే వెంటనే కింద రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్పై క్లిక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. అదేవిధంగా మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి కూడా మన వీడియోని అయితే షేర్ చేయండి, వారు కూడా మరింత ఇన్ఫర్మేషన్ అయితే వెంటనే కూడా తెలుసుకుంటారు. అలాగే నేను చేసే ప్రతి వీడియో కూడా మీరు ఎప్పటికప్పుడు నోటిఫికేషన్ రూపంలో పొందాలనుకుంటే పక్కనే గంట సింబల్ ఉంటుంది, ఆ గంట సింబల్ పైన క్లిక్ చేశారంటే నేను చేసే ప్రతి వీడియో కూడా మీరు మిస్ అవ్వకుండా ఎప్పటికప్పుడు నోటిఫికేషన్ రూపంలో కూడా వెంటనే కూడా పొందగలుగుతారు. ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా వీడియోలకైతే వెళ్ళిపోదాం. ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా రైతులకు మన ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు గారు, అదేవిధంగా వ్యవసాయ శాఖ మంత్రివర్యులు కింజరపు అచ్చెన్నాయుడు గారు అదిరిపోయే శుభవార్తనైతే తెలిపారు. రైతుల ఖాతాలలో అన్నదాత సుఖీభవ పథకానికి సంబంధించి డబ్బులు అనేది కూడా విడుదల చేసేందుకు అన్ని రకాలుగా అయితే సిద్ధం చేశారు. అదేవిధంగా ఇప్పటికే కేబినెట్ ఆమోదం కూడా ఈ పథకానికి సంబంధించి ఆమోదం తెలపడం జరిగింది. అలాగే ప్రతి రైతు కూడా వెంటనే కూడా ఇలా అప్లై చేసుకోవాలని అయితే తెలపడం జరిగింది. ఈ డబ్బులు అనేది కూడా ఎన్నికల హామీలో భాగంగా సూపర్ 6 పథకాలలో అన్నదాత సుఖీభవ పథకం కూడా ఒక భాగంగా రైతుల ఖాతాలలో కూడా ఏటా 20,000 రూపాయల డబ్బులు అనేది కూడా అందజేస్తామని అయితే తెలిపారు. ఈ 20,000 రూపాయలు అనేది కూడా 2 విడతలుగా రైతుల ఖాతాలలో జమ చేస్తామని అయితే మన రాష్ట్ర ప్రభుత్వం కూడా తెలిపింది. మొదటి విడతగా 9,000 రూపాయలు, అదేవిధంగా రెండో విడతగా 9,000 రూపాయలు, మొత్తం 18,000 రూపాయలు అయితే రైతుల ఖాతాలలో జమ చేస్తామని అయితే తెలిపింది. ఇప్పటికే ఈ పథకానికి సంబంధించి వెబ్సైట్ లింక్ అనేది కూడా అధికారికంగా అయితే రిలీజ్ చేశారు. ఈ లింక్లోనే ప్రతి రైతు కూడా అప్లై చేసుకోవాలని అయితే తెలిపారు. మనకి లోగో అనేది కూడా ఇప్పుడు కనిపిస్తుంది, కానీ లింక్ అనేది కూడా ఓపెన్ అవ్వట్లేదు. లింక్ అనేది కూడా ఓపెన్ అవ్వడానికి మనకి డేట్ విడుదల చేస్తారు. డేట్ విడుదల చేసిన వెంటనే కూడా ప్రతి ఒక్కరికి కూడా నేను తెలియజేస్తాను. అదేవిధంగా ప్రతి రైతు కూడా తగిన పత్రాలు అనేది కూడా మీ దగ్గర ఉంచుకోవాలని, అదేవిధంగా అలా ఉంచుకున్న రైతుల ఖాతాలలో మాత్రమే ఈ డబ్బులు అనేది కూడా జమ అవుతాయని అయితే తెలిపారు. మనకి నిన్ననే డబ్బులు అనేది కూడా విడుదల చేయవలసింది, కానీ వాయిదా అయితే వేయడం జరిగింది. ఖచ్చితంగా అయితే ఈ నెల ఆఖరి లోపల అయితే రైతుల ఖాతాలలో కూడా ఈ పథకానికి సంబంధించి డబ్బులు అనేది కూడా విడుదలవుతాయని అయితే మన రాష్ట్ర ప్రభుత్వం తెలపడం జరిగింది. ఇప్పటికే జీవో అనేది కూడా విడుదల చేశారు, కేబినెట్ ఆమోదం కూడా తెలిపింది. కాబట్టి రైతులకు పండగ లాంటి శుభవార్త అనేది చెప్పుకోవాలి. అలాగే పీఎం కిసాన్ 18వ విడతకు సంబంధించి ఎవరికైనా డబ్బులు అనేది కూడా జమ కావాలంటే ప్రతి రైతు కూడా మీ యొక్క బ్యాంకు ఖాతాలకు ఆధార్ నెంబర్తో పాటు మొబైల్ నెంబర్ అప్డేట్ చేసుకోమని అయితే తెలిపింది. అలాగే ఈకేవైసీ అనేది కూడా కంపల్సరీ చేసుకోవాలి. ఈకేవైసీ ఎవరైతే చేస్తారో వారి ఖాతాలలో మాత్రమే ఈ డబ్బులు అనేది కూడా జమ అవుతాయి. అలాగే ఈకేవైసీ నిర్లక్ష్యం చేశారంటే మీకు ఈ 2 పథకాలకు సంబంధించి డబ్బులు అనేది కూడా జమ కావని అయితే మన రాష్ట్ర ప్రభుత్వం, అదేవిధంగా కేంద్ర ప్రభుత్వం తేల్చి చెప్పింది. ఇప్పటికే 17వ విడతకు సంబంధించి పెండింగ్ అమౌంట్ అనేది కూడా రైతుల ఖాతాల్లో కూడా జమ చేస్తుంది. ఒకవేళ 17వ విడతకు సంబంధించి డబ్బులు అనేది కూడా జమ కానట్లయితే ఆ జమ కాని రైతులందరూ కూడా ఈకేవైసీ కంప్లీట్ చేశారంటే మీకు 17వ విడతకు సంబంధించి డబ్బులు అనేది కూడా నేరుగా అయితే జమ అవడం జరుగుతుంది. నిర్లక్ష్యం అయితే చేయకండి. దయచేసి ప్రతి ఒక్కరు కూడా ఈ డబ్బులు పొందడానికి అయితే అర్హులు కండి. వెంటనే కూడా ఈకేవైసీ కంప్లీట్ చేసుకున్న రైతులు ఉన్నట్లయితే వెంటనే కూడా ఈకేవైసీ కంప్లీట్ చేసుకోండి. ఈకేవైసీ కంప్లీట్ చేసుకున్న తర్వాత మీ యొక్క బ్యాంకు ఖాతాలకు ఆధార్ నెంబర్తో పాటు మొబైల్ నెంబర్ అప్డేట్ అనేది కూడా చేసుకోండి. అలాగే
17వ విడతకు సంబంధించి 18వ విడతకు సంబంధించి డబ్బులు అనేది కూడా ప్రతి రైతు పొందాలంటే పెండింగ్ అమౌంట్ అనేది కూడా విడుదలవుతుంది. కాబట్టి ఈకేవైసీ చేసుకునే అర్హుల జాబితాలో మీ పేరు ఉన్నట్లయితేనే మీకు ఈ డబ్బులు అనేది కూడా జమ చేస్తారు. అలాగే మొదటగా అయితే ప్రతి రైతు ఏ రైతులైతే ఈకేవైసీ కంప్లీట్ చేస్తారో వారందరినీ కూడా అన్నదాత సుఖీభవ పథకానికి సంబంధించి అర్హుల జాబితాలో చేర్చి వారందరికీ కూడా అన్నదాత సుఖీభవ అదేవిధంగా పిఎం కిసాన్ సంబంధించి ఈ 2 విడతల డబ్బులు అనేది కూడా ఒకేసారి రైతుల ఖాతాలలో కూడా జమ అవడం జరుగుతుంది. చాలామంది రైతులైతే నిర్లక్ష్యం చేస్తున్నారు. దయచేసి ప్రతి ఒక్కరూ కూడా ఈ పథకాలకి సంబంధించి డబ్బులు అనేది కూడా పొందాలంటే వెంటనే కూడా ఈకేవైసీతో పాటు మీ యొక్క బ్యాంకు ఖాతాలకు ఆధార్ నెంబర్తో పాటు మొబైల్ నెంబర్ అప్డేట్ చేసుకోవాలి. అలాగే మీరు వేసిన పంటలన్నీ కూడా ఈ క్రాప్ చేసుకుని పట్టాదార్ పాస్బుక్కి ఆధార్ లింక్ అనేది కూడా చేసుకోవాలి. ఇలా ఏ రైతులైతే చేస్తారో వారందరికీ కూడా ఈ డబ్బులు అయితే నేరుగా వారి యొక్క బ్యాంకు ఖాతాలకి జమ అవ్వడం జరుగుతుంది. ఇక పిఎం కిసాన్కి సంబంధించి చూసుకున్నట్లయితే కేంద్ర ప్రభుత్వం ఏటా 6,000 రూపాయలు చొప్పున ప్రతి రైతు ఖాతాలలో 3 విడతలుగా డబ్బులు అనేది కూడా అందజేస్తూ వస్తుంది. ఈసారి మాత్రం 8,000 రూపాయల వరకు పెంచే అవకాశం ఉందనైతే మన కేంద్ర ప్రభుత్వం కూడా వెల్లడించింది. అధికారికంగా ప్రకటించలేదు కానీ త్వరలోనే అప్డేట్ అనేది కూడా విడుదల చేస్తారు. కేంద్ర ప్రభుత్వం పథకాలకు సంబంధించి అర్హత పొందిన రైతులకు మాత్రమే అన్నదాత సుఖీభవ పథకానికి సంబంధించి డబ్బులు అనేది కూడా విడుదల చేస్తామని అయితే తెలపడం జరిగింది. ఒకవేళ ఏమైనా మీరు అనర్హులుగా ఉన్నట్లయితే వెంటనే కూడా ఈకేవైసీ కంప్లీట్ చేసుకోండి. ఈకేవైసీ ఎవరైతే కంప్లీట్ చేస్తారో వారి ఖాతాలలో మాత్రమే ఈ డబ్బులు అనేది కూడా నేరుగా జమ అవడం జరుగుతుంది. నిర్లక్ష్యం చేయకండి. నిర్లక్ష్యం వహిస్తే ఖచ్చితంగా అయితే మీరు ఈ పథకంకి డబ్బులు అనేది కూడా పొందడానికి అనర్హులైతే అవుతారు. వెంటనే కూడా ఈకేవైసీతో పాటు మీరు వేసిన పంటలన్నీ కూడా ఈ క్రాప్ చేసుకుని రెడీగా పత్రాలు అనేది కూడా తగిన పత్రాలు అనేది కూడా మీరు రెడీ చేసి పెట్టుకోండి. క్రిందటి వీడియోలోనే నేను తెలియజేశాను ఏ పత్రాలు అనేది కూడా కావాలి, ఎలా అప్లై చేసుకోవాలని. వెంటనే కూడా మీరు ఆ పత్రాలు అనేది కూడా రెడీ చేసుకున్నారంటే మీ యొక్క ఖాతాలలో కూడా డబ్బులు విడుదల చేసిన వెంటనే నేరుగా అయితే జమ అవడం జరుగుతుంది. ఇప్పటికే ఆలస్యమైంది. దయచేసి ప్రతి ఒక్కరు కూడా ఈకేవైసీ పెండింగ్ ఉన్నట్లయితే ఈకేవైసీ కంప్లీట్ చేసుకోండి. కేంద్ర ప్రభుత్వం ఇప్పుడు పదే సూచిస్తుంది ప్రతి రైతు కూడా ఈకేవైసీ కంపల్సరీ చేసుకోవాలని. కేంద్ర ప్రభుత్వ రైతుల ఆధారంగానే ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం కూడా వారికి మాత్రమే డబ్బులు అనేది కూడా అందజేసేందుకు కీలక నిర్ణయం అయితే తీసుకుంది. అప్డేట్ అనేది కూడా విడుదల చేయబోతుంది. ఈ డబ్బులు అనేది కూడా మన ఖాతాలలో ఎంత డబ్బులు జమ అవుతాయని తెలియాలంటే వెంటనే కూడా మీ యొక్క బ్యాంకు ఖాతాలకు ఆధార్ నెంబర్తో పాటు మొబైల్ నెంబర్ అప్డేట్ చేసుకోవాలి. ఇక జిల్లాల వారీగా మనం చూసుకున్నట్లయితే ఏ నుంచి జెడ్ వరకు ఆల్ఫాబెట్ వైజ్ ఏ జిల్లాలు అయితే వస్తాయో ఆ యొక్క జిల్లాల వారీగా రైతుల ఖాతాలలో కూడా డబ్బులు జమ అవుతాయి. కాబట్టి ఈ డబ్బులు విడుదల చేసిన వెంటనే కూడా వారం రోజుల పాటు రైతుల ఖాతాలలో కూడా జమ చేస్తారు. అలాగే అన్నదాత సుఖీభవ పిఎం కిసాన్కి సంబంధించి ఎప్పటికప్పుడు అప్డేట్ అనేది కూడా మన ఛానల్ ద్వారా ప్రతి రైతుకు కూడా వెంటనే కూడా తెలియజేస్తాను. అదేవిధంగా మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి కూడా మన వీడియోని అయితే షేర్ చేసేయండి. వారు కూడా ఒకవేళ ఏమైనా ఇన్ఫర్మేషన్ అనేది కూడా తెలియనట్లయితే మీకు తెలిసిన రైతులకు కూడా మీరు షేర్ చేశారంటే వారు కూడా వెంటనే కూడా ఇన్ఫర్మేషన్ అనేది కూడా తెలుసుకోగలుగుతారు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అవర్ వీడియో.